వరంగల్ జిల్లాకు శాంక్షన్ అయిన సైనిక గురుకుల పాఠశాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కేటాయించాలని మేము మా బహుజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇటీవల వార్తల్లో ఈ వరంగల్ జిల్లాలో శాంక్షన్ అయిన సైనిక గురుకులను ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆలోచనను వెంటనే విరమించుకోవాలని మీ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా కొనసాగుతూ ఉన్నది. ఒకటి కాకతీయ యూనివర్సిటీ కానీ, ప్రతిష్టాత్మకమైన నిట్టు కానీ, అదేవిధంగా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ హబ్గా ఒక విద్యా హబ్గా కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకుండా పక్కన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ, కర్నూలు జిల్లా నుంచి అందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నారు. ఈ వరంగల్ జిల్లా విద్యా కేంద్రంగా విరసిల్లా ఉంటున్నది. కాబట్టి ఆ సైనిక గురుకుల స్కూల్ను కూడా ఇదే వరంగల్ జిల్లాలో కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. అయితే 2016లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం సైనిక గురుకులను వరంగల్ కేటాయించింది. కానీ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇది ఈరోజు కఠినారు పోతా ఉన్నది. గతంలో 50 ఎకరాల స్థలం, అదే 100 కోట్లు కేటాయించామంటే నిర్లక్ష్యం చేసి స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఆయన చేసిన పాపానికి ఈరోజు విద్యార్థులకు శాపంగా మారుతా ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్యను కానీ విద్యాభ్యాస సర్వనాశనం చేసింది. ఈ సైనిక గురుకులు వరంగల్ జిల్లా కరీంనగర్ పోవడం కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళు తనం సేకరించకుండా నెగ్లెక్ట్ చేయడం మూలంగానే ఈరోజు కరీంనగర్ పోతా ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 50 ఎకరాల స్థల సేకరణ చేసి కరీంనగర్ జిల్లా తరలిపోకుండా వరంగల్ జిల్లాలో నెలకొల్పే విధంగా దాన్ని కృషి చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అదే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని మీ యొక్క కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కేటాయించిన సైనిక గురుకులను ఇక్కడనే పెట్టే విధంగా, అదేవిధంగా దాన్ని కరీంనగర్ తీసుకునే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై భీమ్. థ్యాంక్ యూ.